హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్ ఫ్రెండ్. మరి ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ న్యూ సిలబస్ బేస్ చేసుకొని 10th క్లాస్ మ్యాథ్స్ పరంగా సెమిస్టర్ 2 న్యూ సిలబస్ బేస్ చేసుకొని 11th లెసన్ వృత్తాలకు సంబంధించిన వైశాల్యాలు దీన్నే మనం ఇంగ్లీష్ లో ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్. ఫ్రెండ్స్, ఎస్జిటి వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఈ కాన్సెప్ట్ ఎస్జిటి వారికి అదే విధంగా స్కూల్ అసిస్టెంట్ ఇద్దరికి యూజ్ అయ్యేటువంటి టాపిక్. ఎస్జిటి వారికి ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. వీడియో చివరి వరకు చూస్తే ఎటువంటి బిట్ అనేది మీకు మిస్ కాదు. అదే విధంగా మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదే విధంగా ఎస్సిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని మనము కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్, క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ప్రెసెంట్ అయితే బెస్ట్ ఆఫర్ రన్ అవుతుంది. ఎవరికైనా మన క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి ఎస్జిటి పర్పస్ అని మెసేజ్ చేయండి. నా నెంబర్ సేవ్ చేసుకోండి, ఎంవీఆర్ నంద్యాల 8341949272 8341949272. అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్ కి ఎస్జిటి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. ఇన్ కేస్ మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కావాలి అనుకున్నా, లైక్ మ్యాథ్స్ సబ్జెక్ట్ కావాలి అనుకోండి, మ్యాథ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. మ్యాథ్స్ కు సంబంధించినటువంటి క్లాసెస్, ఎగ్జామ్స్ క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు. మరి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్తే, వృత్తాలకు సంబంధించినటువంటి వైశాల్యాలు చిన్న టాపికే, బట్ ఎస్జిటి వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మీకు 8th క్లాస్ లో చెప్పాను, 9th క్లాస్ లో కూడా చెప్పాను వృత్తాలను బేస్ చేసుకొని. బట్ ఒక సర్కిల్ తీసుకున్నాము అనుకోండి, ఒక వృత్తాన్ని తీసుకున్నాము అనుకోండి, ఇక్కడ మనకు వృత్త కేంద్రము ఓ అనుకుంటే సెంటర్ ఆఫ్ సర్కిల్ ఓ అనుకుంటే, ఇక్కడ నుంచి ఆ వృత్త కేంద్రం నుంచి ఓఏ వరకు ఒక వ్యాసార్థాన్ని డ్రా చేశా. దీన్ని మనము రేడియస్ అంటాం. ఓ నుంచి బి వరకు మరో వ్యాసార్థాన్ని డ్రా చేశా, రేడియస్. దీన్ని ఓబి అనేది కూడా మనకి ఏమవుతుంది, రేడియస్, వ్యాసార్థం అవుతుంది. అంటే ఒక వృత్తానికి గీయగల వ్యాసార్థాలు అన్ని ఎలా ఉంటాయి అంటే సమానంగా ఉంటాయి. అంటే వృత్తంలో వ్యాసార్థాలన్నీ మనకు సమానం అన్నమాట. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ ఉంది ఫ్రెండ్స్. మరి అంటే రిలేటెడ్ గా చెప్తున్నా, మరి వృత్తంలో వ్యాసార్థానికి వ్యాసానికి రిలేషన్ ఏంటి? ఐ మీన్ రేడియస్ కి డయామీటర్ కి అంటే దీన్ని మనం తెలుగులో వ్యాసార్థము అంటాము, దీన్ని మనము వ్యాసము అంటాం. మరి వ్యాసానికి వ్యాసార్థానికి రిలేషన్ ఏంటి అంటే, వ్యాసంను మనం డబల్ చేసాము అనుకోండి, వ్యాసంను ఆర్ అనుకుంటే దీన్ని డబల్ చేస్తే అది మనకి ఏమవుతుంది అంటే డయామీటర్ అవుతుంది. దీన్ని మనం ఈ 2 ఈ సైడ్ వచ్చింది అనుకోండి, ఆర్ ఇస్ ఈక్వల్ టు మనం ఏం చెప్పొచ్చు, డయామీటర్ లో సగం అని కూడా చెప్పొచ్చు. అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సెంటర్ ఆఫ్ సర్కిల్ నుంచి ఇంకొక రేడియస్ కూడా డ్రా చేస్తున్నా. ఇక్కడికి ఫర్ ఎగ్జాంపుల్ సి, ఇక్కడ ఓసి కూడా మనకి ఏమవుతుంది అంటే రేడియస్ అవుతుంది. అంటే ఓఏ ఆ వృత్తం యొక్క వ్యాసార్థం అవుతుంది, ఓసి కూడా ఆ వృత్తం యొక్క వ్యాసార్థం అవుతుంది. ఇప్పుడు ఏ నుంచి సి వరకు అంటే ఏసి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అంటే ఆ వృత్త వ్యాసం అవుతుంది. క్లియరా? అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చెప్పొచ్చు, యాక్చువల్ గా ఏఓ ప్లస్ ఓసి అని చెప్పొచ్చు. అంటే ఆర్ ప్లస్ ఆర్ ఏమవుతుంది, 2r అవుతుంది. అంటే వృత్త వ్యాసము డయామీటర్ 2r. దీన్ని మనము ఈ 2 ఈ సైడ్ తీసుకొచ్చాం అనుకోండి, ఆర్ ఇస్ ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు, d/2 అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ క్లియర్ గా రేడియస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అంటే డయామీటర్ లో సగం అవుతుంది. లేదా ఆ వృత్తం యొక్క వ్యాసం ఏమవుతుంది అంటే ఆ వృత్త వ్యాసార్థానికి రెట్టింపు అవుతుంది. ఆ రెండింటి మధ్య రిలేషన్ అన్నమాట. ఇక్కడ మన 10th క్లాస్ సిలబస్ బేస్ చేసుకుని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ వృత్తాన్ని బేస్ చేసుకొని 2 ఫార్ములాస్ ఇచ్చాడో స్పష్టంగా చెప్తా. ఫస్ట్ బేసిక్స్ పరంగా అబ్జర్వ్ చేస్తే, వృత్తం యొక్క వ్యాసార్థం నేను ఆర్ అనుకుంటున్నా, అప్పుడు ఆ వృత్తం యొక్క పరిధి ఏమవుతుంది, ఆ వృత్తం యొక్క పరిధి, దీన్ని మనం ఇంగ్లీష్ లో సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ అంటాం. మరి వృత్త పరిధి అంటేనే ఫార్ములా ఏంటి, 2πr. పరిధి అంటేనే చుట్టూ కొలత. అంటే ఈ రేడియస్ బేస్ చేసుకొని చుట్టూ కొలిచాము అనుకోండి, అదే మనకి ఏమవుతుంది అంటే చుట్టూ కొలత. దీన్ని మనము వృత్త పరిధి అంటాం, సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్. ఫార్ములా ఏమవుతుంది 2πr. నెక్స్ట్ వృత్త వైశాల్యము.
ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ అంటాం. మరి వృత్త వైశాల్యం మనకి ఏమవుతుంది అంటే πr². అంటే r వ్యాసార్థంగా గల వృత్త వైశాల్యం ఫార్ములా ఏమవుతుంది అంటే πr². మరి వ్యాసార్థము అంటే ఆవరించినటువంటి ఆక్రమించినటువంటి స్థలము అంటాం. అంటే ఈ మొత్తం ప్లేసే మనకి ఏమవుతుంది అంటే ఆ వృత్తం యొక్క వైశాల్యం అవుతుంది. ఫార్ములా ఏంటి πr² అంటాం. ఇది వృత్త పరిధికి వృత్త వైశాల్యానికి. బట్ 10th క్లాస్ సిలబస్ లో ఇవి కాదు మనకు కావాల్సింది. ఇక్కడ మనకు రెండు రిలేటెడ్ ఫార్ములాస్ ఉన్నాయి. ఏంటి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, సెంటర్ ఆఫ్ ఏ సర్కిల్ నుంచి రెండు వ్యాసార్థాలు డ్రా చేసా. ఇక్కడ OA అనేది ఒక వ్యాసార్థము, OB అనేది ఒక వ్యాసార్థము. మరి ఇక్కడ A నుంచి B కి మనకి ఏమవుతుంది అంటే ఆ వృత్తం యొక్క చాపం అవుతుంది. దీన్నే మనం ఇంగ్లీష్ లో ఆర్క్ అంటాం. ఏమనాలి? ఆర్క్ అంటాం. ఈ వృత్తం యొక్క చాపం అవుతుంది. మరి దీన్ని మనం సింపుల్ గా చెప్పాలి అంటే అల్ప త్రిజ్యాంతరము అంటే సెక్టార్. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో త్రిజ్యాంతరము అని తెలుగులో ఇవ్వచ్చు, లేదా ఇంగ్లీష్ లో సెక్టార్ అని కూడా ఇవ్వచ్చు. దీన్ని మనము అల్ప త్రిజ్యాంతరము అంటాం. అంటే ఈ పార్ట్. ఇంకా ఈ రిమైనింగ్ పార్ట్ ఉంది చూడండి, ఆ రిమైనింగ్ పార్ట్ మనకి ఏమవుతుంది అంటే అధిక త్రిజ్యాంతరము. అంటే సింపుల్ గా చెప్పాలి అనుకుంటే ఇంగ్లీష్ లో చెప్పాలి అంటే మైనర్ సెక్టార్ అంటాం. అల్ప త్రిజ్యాంతరము అంటే అధిక త్రిజ్యాంతరము అంటే మేజర్ సెక్టార్ అంటాం. మరి ఇక్కడ ఇది ఏబి అనేది ఆ వృత్తం యొక్క చాపము అని చెప్పాను. ఓఏ అనేది ఏమని చెప్పాను? రేడియస్ అని చెప్పాను. ఓబి అనేది కూడా ఏమని చెప్పాను? రేడియస్ అని చెప్పాను. అంటే ఒక వృత్త కేంద్రం నుంచి రెండు వ్యాసార్థాలు డ్రా చేసిన తర్వాత ఆ చాపము, ఆవరించిన చాపము చూడండి, ఈ చాపానికి సంబంధించినటువంటి మధ్యలో ఆక్రమించినటువంటి స్థలమే మనకి ఏమవుతుంది అంటే సెక్టార్ వైశాల్యము. ఏంటి? సెక్టార్ వైశాల్యము. దీన్ని మనము త్రిజ్యాంతర వైశాల్యం అని కూడా చెప్పొచ్చు. మరి ఇక్కడ మనకు యాంగిల్ కావాలి. ఇక్కడ యాంగిల్ ఫామ్ అయింది చూడండి. ఈ యాంగిల్ మనకి ఏమనుకుంటున్నా అంటే నేను ఇక్కడ తీటా అనుకుంటున్నా. ఓకేనా? సింపుల్ మీరు ఫార్ములా గుర్తు పెట్టుకుంటే చాలు. తీటా కోణము ఆర్ వ్యాసార్థంగా గల సెక్టార్ వైశాల్యము ఫార్ములా ఏమవుతుంది అంటే ఇక్కడ మొత్తం సర్కిల్ అంటే మనకు ఎన్ని డిగ్రీస్ కి సమానము? 360 డిగ్రీస్ కి సమానము. ఈ 360 డిగ్రీస్ లో మనకు ఈ యాంగిల్ బేస్ చేసుకుంది కాబట్టి సింపుల్ గా మనం ఏం చెప్పొచ్చు? θ/360 డిగ్రీస్ ఇంటూ వైశాల్యాన్ని బేస్ చేసుకొని చెప్పాను. మరి వృత్త వైశాల్యము అంటే ఫార్ములా πr² కాబట్టి సింపుల్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే πr². సమ్ టైమ్స్ సెక్టార్ వైశాల్యం అని అడగచ్చు, లేదా ఆ వృత్తం యొక్క త్రిజ్యాంతర వైశాల్యం అని కూడా అడగచ్చు. త్రిజ్యాంతర అంటే ఇంగ్లీష్ లో సెక్టార్ అంటాం. ఓకేనా? మనము సెక్టార్ వైశాల్యము లేదా త్రిజ్యాంతర వైశాల్యము అంటాం. ఇంగ్లీష్ లో అయితే ఏరియా ఆఫ్ ఏ సెక్టార్ అంటాం. ఏరియా ఆఫ్ ఏ సెక్టార్ ఫార్ములా ఏంటి? θ/360 ఇంటూ πr². చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. అంటే ఇక్కడ ఆర్ వ్యాసార్థము, తీటా కోణంగా గల సెక్టార్ వైశాల్యం ఫార్ములా ఏంటి అంటే θ/360 ఇంటూ πr². అంటే రేడియస్ యాంగిల్ ఇచ్చి మనకు వైశాల్యం క్యాలిక్యులేట్ చేయమనొచ్చు, లేదా వైశాల్యము రేడియస్ ఇచ్చి యాంగిల్ క్యాలిక్యులేట్ చేయమనొచ్చు, లేదా వైశాల్యము యాంగిల్ ఇచ్చి రేడియస్ కూడా క్యాలిక్యులేట్ చేయమనొచ్చు. ఆ మూడింటిని బేస్ చేసుకొని రిలేషన్ లో ఎటువంటి ప్రాబ్లం అడిగినా కానీ మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లము ఏంటి అంటే ఆ వృత్తం యొక్క సెక్టార్ చాపం పొడవు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సెక్టార్ చాపం పొడవు. దీన్ని మనము ఇంగ్లీష్ లో సెక్టార్ అంటే చెప్పాను కదా, త్రిజ్యాంతర చాపం పొడవు అంటాం. అంటే లెంత్ ఆఫ్ ఆర్క్ ఆఫ్ ఏ సెక్టార్. లెంత్ ఆఫ్ ఏ ఆర్క్ ఆఫ్ ఏ సెక్టార్ ఫార్ములా ఏమవుతుంది అంటే ఇది కామన్, θ/360 కామన్. బట్ ఇక్కడ పొడవు బేస్ చేసుకొని ఇచ్చాడు. మరి పొడవు బేస్ చేసుకొని ఇచ్చాడు కాబట్టి మనం ఏం తీసుకోవాలి? పరిధి తీసుకోవాలి. అంటే మనకు ఫార్ములా ఏమవుతుంది అంటే 2πr. ఈ రెండు ఫార్ములాస్ బేస్ చేసుకొని మీకు క్లియర్ గా ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చాడు. అంటే ఇక్కడ రెండు ఫార్ములాస్ ఏంటి? ఆర్ వ్యాసార్థము, తీటా కోణంగా గల సెక్టార్ వైశాల్యము అంటేనేమో θ/360 ఇంటూ πr² హైలైట్ చేసుకోండి. అదే విధంగా చాపం పొడవు అంటేనేమో θ/360 ఇంటూ 2πr. ఇన్ జనరల్ ఫార్ములాస్ వృత్త పరిధి అంటేనేమో 2πr, వృత్త వైశాల్యము అంటేనేమో πr². ఓకేనా? క్లియర్? ఇక్కడ వృత్తం వచ్చింది కాబట్టి వృత్తాన్ని బేస్ చేసుకుని ఒకటి చెప్పొచ్చు మనము. మరి వృత్తానికి డ్రా చేయగల సిమెట్రిక్ లైన్స్ ఎన్ని? సో సిమెట్రిక్ లైన్స్ మనము ఎన్ని డ్రా చేయవచ్చు అంటే అనంతము. ఇలా ఒక వృత్తాన్ని బేస్ చేసుకొని తీసుకున్నాము అనుకోండి.
ఇక్కడ వృత్తం కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి మరి వృత్తానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, దీనికి రిలేటెడ్ కాకపోయినా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మరి వృత్తానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య, దీన్ని మనం ఇంగ్లీష్ లో అండ్ హౌ మెనీ అదే నెంబర్ ఆఫ్ సిమెట్రిక్ లైన్స్ అంటాం. మరి ఎన్ని గీయచ్చు అంటే వృత్తానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య ఎంత అంటే అనంతము. ఇది కూడా హైలైట్ చేసుకోండి. వృత్తానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు గీయగలమో అనంతము. వృత్తం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి? πr². వృత్తం యొక్క పరిధి ఫార్ములా ఏంటి? 2πr. మరి దీన్ని బేస్ చేసుకొని 2. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఇచ్చాడు. ఏంటి అంటే దీన్ని మనము అల్ప త్రిజ్యాంతరము అని చెప్పాను, దీన్ని మనము అధిక త్రిజ్యాంతరము అని చెప్పాను. మరి సెక్టార్ ఈ వైశాల్యం క్యాలిక్యులేట్ చేశాము. మరి అప్పుడు ఈ వైశాల్యం ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు? ఈ వైశాల్యం మనకి ఏమవుతుంది? మొత్తము వైశాల్యంలో నుంచి, ఇది సర్కిల్ ఉంది కదా, అంటే వృత్త వైశాల్యంలో నుంచి ఇక్కడ అల్ప త్రిజ్యాంతరాన్ని బేస్ చేసుకొని వైశాల్యం తీసేసామనుకోండి, అధిక త్రిజ్యాంతరం యొక్క వైశాల్యం మనము క్యాలిక్యులేట్ చేయొచ్చు. లేదా యాంగిల్ బేస్ చేసుకొని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 60 degrees ఇచ్చాడు అనుకోండి, ఇంకా మిగిలిన డిగ్రీస్ ఏమవుతాయి? మొత్తం 360 కాబట్టి 360 నుంచి 60 తీసేసామనుకోండి 300 degrees అవుతాయి. అంటే ఇక్కడ ఓవరాల్ గా సర్కిల్ అంటేనే మనకు యాంగిల్ ఎంత నోటెడ్ కావాలి? 360 degrees అనేది మనకి ఇక్కడ నోటెడ్ కావాలి. నెక్స్ట్ వృత్తాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఒక వృత్తం డ్రా చేస్తున్నా. మరి వృత్తాన్ని బేస్ చేసుకొని ఒక వృత్త ఖండం డ్రా చేశాను అనుకోండి. ఇక్కడ ఏబి దీన్ని మనం ఏమంటాము అంటే సెగ్మెంట్ అంటాం, వృత్త ఖండము. ఓకేనా? దీన్ని మనము మైనర్ సెగ్మెంట్ అంటాం, అల్ప వృత్త ఖండము అంటాం. అంటే ఇక్కడ ఈ పార్ట్ తీసుకుంటే ఈ పార్ట్ తీసుకుంటే దీన్ని పి అనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీబి అంటాం. ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే ఏబిని మనం ఏం చెప్పొచ్చు అంటే ఆ వృత్తం యొక్క జా ఇంగ్లీష్ లో మనము కార్డ్ అంటాం. ఎందుకు చెప్పాను అంటే వృత్తంలో గీయగల అతి పెద్ద జా ఏంటి? జా అంటేనే మనకేంటి? ఇది వృత్తం అనుకోండి, అంటే ఇక్కడ రెండు టచ్ అయ్యేటట్టుగా, అంటే వృత్త కేంద్రం ఇది అనుకుంటే ఆ వృత్త కేంద్రాన్ని టచ్ కావాలని ఏం లేదు. ఇలా డ్రా చేసేటువంటి ప్రతిదీ మనకి ఏమవుతుంది అంటే ఆ వృత్తం యొక్క జా అవుతుంది. మరి ఈ వృత్తానికి గీయగల అతి పెద్ద జా ఏంటి అంటే ఈ వృత్త కేంద్రాన్ని టచ్ అవుతూ పోయేదే మనకి ఏమవుతుంది అంటే ఆ వృత్తం యొక్క అతి పెద్ద జా అవుతుంది. మరి వృత్త కేంద్రాన్ని టచ్ అవుతుంది అంటున్నాం కాబట్టి ఇది రేడియస్, ఇది ఏబి. అప్పుడు ఏబి మనకి ఏమవుతుంది? ఆ వృత్తం యొక్క వ్యాసం అవుతుంది. కాబట్టి ఇక్కడ మరో ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే ఒక వృత్తానికి గీయగల అతి పెద్ద జా మనకి ఏమవుతుంది అంటే ఆ వృత్తం యొక్క పరిధి అవుతుంది. హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్, వృత్తానికి గీయగల అతి పెద్ద జా మనకి ఏమవుతుంది అంటే ఆ వృత్తం యొక్క పరిధి అవుతుంది. ఇవి మరి ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని బేసిక్స్ అన్నమాట. ఇది అల్ప వృత్త ఖండం అయితే మరి ఈ పార్ట్ ఏమవుతుంది? అధిక వృత్త ఖండము. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు? మేజర్ సెగ్మెంట్ అంటాం, దీన్ని మైనర్ సెగ్మెంట్ అంటాం. మరి లేట్ చేయకుండా ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇంకా ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే 4 సెంటీమీటర్ల వ్యాసార్థము, కోణము 30 degreesగా గల వృత్త త్రిజ్యాంతర వైశాల్యం ఎంత? సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో త్రిజ్యాంతరాన్ని ఇవ్వచ్చు లేదా సెక్టార్ అని కూడా ఇవ్వచ్చు. మళ్ళీ చెప్తున్నా, త్రిజ్యాంతర అనేది తెలుగు వర్డ్, ఇక్కడ సెక్టార్ అనేది ఇంగ్లీష్ వర్డ్. సమ్ టైమ్స్ సెక్టార్ వైశాల్యం ఎంత అని కూడా అడగచ్చు. సో డైరెక్ట్ ప్రాబ్లం చూడండి. వ్యాసార్థం r ఇచ్చాడు, నెక్స్ట్ యాంగిల్ θ ఇచ్చాడు. సో మనకు కావాల్సింది ఏంటి? ఆ వృత్త త్రిజ్యాంతర వైశాల్యం ఎంత? సో మీకు ఆల్రెడీ ఫార్ములా చెప్పాను. సో త్రిజ్యాంతర వైశాల్యం ఫార్ములా మనకి ఏమవుతుంది? θ/360 ఇంటూ πr². వైశాల్యము అంటున్నాం కాబట్టి πr². సమ్ టైమ్స్ అధిక త్రిజ్యాంతర వైశాల్యం ఎంత అని కూడా అడగచ్చు. అది కూడా ఎలాగ చెప్తా. ఓకేనా? సో మొత్తం వైశాల్యంలో నుంచి అల్ప త్రిజ్యాంతర వైశాల్యం తీసేస్తే మనకు అధిక త్రిజ్యాంతర వైశాల్యం అనేది వచ్చేస్తుంది. అంటే మీకు ఆల్రెడీ ఇందాక డయాగ్రామ్ లో కూడా చెప్పాను. వృత్తం అనుకుంటే సెంటర్ ఆఫ్ ఎ సర్కిల్ అనుకుంటే సో మనకి ఇక్కడ ఏ బి అనుకుంటే ఓఏబి ఇది మనకి ఏమవుతుంది? సెక్టార్ వైశాల్యం అవుతుంది. దీన్ని మనము అల్ప త్రిజ్యాంతర వైశాల్యము అంటాం. సో ఈ మొత్తం సర్కిల్లో నుంచి, మొత్తం వైశాల్యంలో నుంచి ఈ అల్ప తీసేసామనుకోండి, మిగతాది అధిక వచ్చేస్తుంది. బట్ క్వశ్చన్ ఏం అడిగాడు అంటే వృత్త త్రిజ్యాంతర వైశాల్యమే అడిగాడు కాబట్టి డైరెక్ట్ గా θ/360 ఇంటూ πr² చేస్తే సరిపోతుంది. సో θ ఎంత? 30 degrees బై 360 ఇంటూ π అంటే ఎంత? 22/7.
లేదా 3.14 అని కూడా తీసుకోవచ్చు. 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్, రేడియస్ ఎంత ఇచ్చాడు 4 ఇచ్చాడు కాబట్టి 4 into 4. దీన్ని సింప్లిఫై చేసామనుకోండి వచ్చేటువంటి రిజల్ట్ మనకి ఏమవుతుంది అంటే ఆ వృత్తం యొక్క త్రిజ్యాంతర వైశాల్యము, సెక్టార్ వైశాల్యము. సో క్యాలిక్యులేషన్ చూడండి, హియర్ 0 0 క్యాన్సల్, 3 1s 3 12s, నెక్స్ట్ 4 1s 4 3s. ఇంకేమైనా క్యాన్సిలేషన్స్ పోతాయా? క్యాన్సిలేషన్స్ పోవు కాబట్టి ఓవరాల్ గా మనకి ఎంత వస్తుంది 4 2s 8 4 2s 8 బై 7 7 3s 21, అప్రాక్సిమేట్ గా 21 4s కాబట్టి సంథింగ్ 4.18 ఆర్ 19 అలా రావచ్చు అప్రాక్సిమేట్ గా. సో యూనిట్స్ సెంటీమీటర్స్ లో ఇచ్చాడు కాబట్టి వైశాల్యము అంటున్నాం కాబట్టి మనకి ఏమవుతుంది సెంటీమీటర్ స్క్వేర్ లేదా స్క్వేర్ సెంటీమీటర్స్ అని కూడా చెప్పొచ్చు, చదరపు సెంటీమీటర్లు. అంటే ఇక్కడ మీకు సింపుల్ లాజిక్, వ్యాసార్థం ఇచ్చాడు, కోణం ఇచ్చాడు, సెక్టార్ వైశాల్యము అంటేనే మనకు డైరెక్ట్ ఫార్ములా θ/360 ఇంటూ πr². నెక్స్ట్ క్వశ్చన్, పరిధి ఇచ్చాడు ఇక్కడ 22 సెంటీమీటర్స్ ఆ వృత్తం యొక్క పరిధి ఇచ్చాడు. వృత్త చతుర్థ భాగ వైశాల్యం ఎంత ఇచ్చాడు. చతుర్థ భాగ వైశాల్యము, ఇది వృత్తము. చతుర్థ భాగము అంటే అర్థం ఏంటి? చతుర్థ అంటే 4, అంటే 4వ భాగము అంటే మొత్తం ఎన్ని భాగాలుగా చేశాడని చెప్పాడు. ఇక్కడ క్లియర్ గా 4 భాగాలని క్లియర్ గా మెన్షన్ చేశాడు. క్లియర్ గా 4 భాగాలను మెన్షన్ చేశాడు కాబట్టి మనకి ఇక్కడ యాంగిల్ ఏమవుతుంది ఇండైరెక్ట్ గా మొత్తం 360. మొత్తము సర్కిల్ అంటేనే మొత్తం మనకి ఎన్ని డిగ్రీస్ 360 డిగ్రీస్. చతుర్థ అంటే 4 భాగాలు అంటే ఏంటి 4 చేసాం అనుకోండి, ప్రతి భాగం యాంగిల్ ఎంత వస్తుంది 90 డిగ్రీస్ వస్తుంది. అంటే ఇండైరెక్ట్ గా θ ఎంత ఇచ్చాడు 90 డిగ్రీస్ ఇచ్చాడు. ఇంకా మనకు వైశాల్యము అంటేనే మనకు ఫార్ములా ఏంటి θ/360 ఇంటూ πr². θ తెలుసు, ఇంకా మనకు πr² అంటే ఇక్కడ రేడియస్ తెలియాలి. బట్ డైరెక్ట్ గా రేడియస్ ఇవ్వలేదు, ఇక్కడ ఏమి ఇచ్చాడు వృత్త పరిధి ఇచ్చాడు. మరి వృత్త పరిధి ఫార్ములా ఏంటి 2πr, అందుకే మీకు ఫార్ములాస్ నోటెడ్ చేసుకోవాలని చెప్పింది. వృత్త పరిధి ఫార్ములా 2πr ఇజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు 22 ఇచ్చాడు. సో 2 ఇంటూ π అంటే ఎంత 22/7 ఇంటూ r ఇజ్ ఈక్వల్ ఎంత 22. హియర్ 22 22 క్యాన్సల్, అప్పుడు r ఇజ్ ఈక్వల్ ఏమవుతుంది ఈ 2/7 ఈ సైడ్ వస్తే 7/2 అవుతుంది. అంటే సింప్లీ 7/2 అని చెప్పొచ్చు లేదా 3.5 అని కూడా చెప్పొచ్చు. అంటే రేడియస్ ఎంత అంటే 7/2, యూనిట్స్ ఏమవుతాయి సెంటీమీటర్స్. సో మనకి ఇప్పుడు రేడియస్ తెలుసు, అదే విధంగా యాంగిల్ కూడా తెలుసు. ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయాలి వైశాల్యం క్యాలిక్యులేట్ చేయాలి. θ/360 ఇంటూ πr², θ 90 డిగ్రీస్ బై 360 ఇంటూ π అంటే ఎంత 22/7 r² 7/2 ఇంటూ 7/2. లేదా చతుర్థ భాగ వైశాల్యం అని ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్ గా మనం 1/4 కూడా వేసుకోవచ్చు. అంటే 4వ భాగము అని, 4వ భాగము అంటే 1/4 కదా, 91s 94s సింపుల్ గా చెప్పేయచ్చు. హియర్ 22 సారీ క్యాన్సిలేషన్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. హియర్ 7 7 ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోతుంది. ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే క్యాలిక్యులేషన్ పరంగా 22 7s 2 1s 2 11s, ఇంకేమైనా క్యాన్సిలేషన్స్ పోతాయా పోవు. 11 7s 77 బై 2 4s సారీ 4 2s 8 ఎలాగైనా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మనకు ఓవరాల్ గా 77/8, 91s 94s ఓకే. 7 7 క్యాన్సల్, 2 1s 2 11s, 11 7s 77 బై 4 2s 8. సో మనకి యూనిట్స్ సెంటీమీటర్స్ కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. అది ఆప్షన్ బేస్ చేసుకొని ఇన్ కేస్ పాయింట్స్ లో ఇచ్చాడు అనుకోండి పాయింట్స్ లో కన్వర్ట్ చేయండి, లేదా డైరెక్ట్ గా ఇచ్చాడు అనుకోండి డైరెక్ట్ గా 77/8. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, ఒక గడియారంలో నిమిషాల ముళ్ళు పొడవు 14 సెంటీమీటర్లు అయినా 5 నిమిషాలలో నిమిషాల ముళ్ళు ప్రయాణించేటువంటి ప్రదేశ వైశాల్యం ఎంత? ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్, మీరు లాజిక్ అబ్జర్వ్ చేస్తే చాలు. ఓవరాల్ గా వైశాల్యమే క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఫార్ములా ఏమవుతుంది θ/360 ఇంటూ πr². ఇంకా మనకి ఇక్కడ ఏం కావాలి కోణం కావాలి, అదే విధంగా వ్యాసార్థం కూడా కావాలి. మరి దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వేస్తున్నా ఈ సర్కిల్ బేస్ చేసుకుని వేస్తున్నా చూడండి. సో క్లాక్ అంటే మీ అందరికీ తెలిసిందే. సో క్లాక్ అంటే వృత్తాకారంలో 12 1 2 ఓకే 3 4 5 6 7 8 9 10 11 ఓకే ఇంకా అవసరం లేదు. ఇప్పుడు ఏమి ఇచ్చాడు ఇది వృత్త కేంద్రము అంటే సెంటర్. గడియారంలో నిమిషాల ముళ్ళు పొడవు, నిమిషాల ముళ్ళు అనేది మనకి ఎప్పటికేంటి పెద్ద ముళ్ళు. పెద్ద ముళ్ళు నిమిషాల ముళ్ళు అయితే చిన్న ముళ్ళు మనకి ఏమవుతుంది గంటల ముళ్ళు అవుతుంది. సో పెద్ద ముళ్ళు అంటే ఇది నిమిషాల ముళ్ళు.
సో దీని యొక్క పొడవు ఎంత ఇచ్చాడు 14 సెంటీమీటర్లు. అంటే ఇండైరెక్ట్ గా మనకి ఏమి ఇచ్చాడు వృత్తం యొక్క వ్యాసార్థం ఇచ్చాడు. అంటే వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత 14 సెంటీమీటర్స్. వృత్తం యొక్క వ్యాసార్థం 14 సెంటీమీటర్స్. అంతవరకు సరిపోయింది. నెక్స్ట్ 5 నిమిషాలు ప్రయాణించిన, చూడండి ఇక్కడ నిమిషాల మూలు 14 సెంటీమీటర్లు అయినా 5 నిమిషాలలో, మరి నిమిషాల మూలు ఇక్కడ ఉంది. 5 నిమిషాలు అంటే మనందరికీ తెలిసిందే కదా, ఇక్కడికి రావాలి. అవునా, ఇక్కడికి ఏమవుతుంది అది 5 నిమిషాలు అవుతుంది. అంటే నిమిషాల మూలు ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రయాణించడానికి మనకు మొత్తం ఎన్ని నిమిషాలు 5 నిమిషాలు. మరి ఇక్కడ యాంగిల్ ఎంత, యాంగిల్ మనకి ఏమవుతుంది అంటే తీటా అవుతుంది. మరి యాంగిల్ ఎంత, మొత్తం ఎన్ని భాగాలు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అంటే మొత్తం ఎన్ని భాగాలు 12 భాగాలు. తెలిసిన విషయమే కదా, మొత్తము 12 భాగాలు. బట్ మొత్తం కోణం ఎంత 360 డిగ్రీస్. అంటే 360 డిగ్రీలలో, మొత్తం సర్కిల్ అంటేనే వృత్తం అంటేనే 360 డిగ్రీలు. ఆ 360 డిగ్రీలలో మనకు మొత్తం 12 భాగాలు సమానంగా ఉంటాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అయితే ఉంటుందో ఇక్కడ నుంచి కూడా ఇక్కడికి అంతే సమానం ఉంటుంది. కాబట్టి మొత్తం 12 భాగాలు. కాబట్టి 12తో డివైడ్ చేస్తున్నా. 12 మూలు 36 0. అంటే ప్రతిదీ మనకి ఎన్ని డిగ్రీస్ ఉంటుందంటే 30 డిగ్రీస్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 30 డిగ్రీలు 30 డిగ్రీలు 30 డిగ్రీలు అలా మొత్తం 12 భాగాలు సమానం. కాబట్టి 12 మూలు 36. అంటే ఇక్కడ యాంగిల్ ఎంత అంటే 30 డిగ్రీస్. క్లియరా, మనకి ఈజీగా తెలిసిపోయింది. చూడండి, అంటే నిమిషాల ముళ్ళు పరంగా ఇచ్చాడు కాబట్టి ఇది నిమిషాల ముళ్ళు, అంటే పెద్ద ముళ్ళు నిమిషాల ముళ్ళు. కాబట్టి నిమిషాల ముళ్ళు అంటే మనకి ఇక్కడ పొడవు ఇచ్చాడు కాబట్టి 14 సెంటీమీటర్లు వ్యాసార్థం అవుతుంది. 5 నిమిషాల పరంగా ఇచ్చాడు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రయాణిస్తే 5 నిమిషాలు అవుతుంది. అంటే మొత్తం 360 డిగ్రీస్ లో 12 ఈక్వల్ పార్ట్స్ గా మనం డివైడ్ చేసాం. కాబట్టి ప్రతి పార్ట్ మనకి ఎన్ని డిగ్రీస్ ఉంటుంది అంటే 30 డిగ్రీస్ ఉంటుంది. ఇంకా తెలుసు, రేడియస్ తెలుసు, యాంగిల్ తెలుసు. డైరెక్ట్ గా ఏమడిగాడు ఇంకా వైశాల్యము. తీటా ఎంత 30/360 ఇంటూ πr స్క్వేర్. π అంటే 22/7 ఇంటూ r స్క్వేర్. దట్ మీన్స్ 14 ఇంటూ 14. దీన్ని సింప్లిఫై చేసామనుకోండి వచ్చేటువంటి ఆన్సర్ మనకి ఏమవుతుంది వైశాల్యము. 0 0 క్యాన్సల్, 3 1s 3 12s. Again 7 1s 7 2s 14. Here 2 1s 2 6. Again 2 3s 2 11s. అంటే ఇక్కడ ఓవరాల్ గా 11 14s. 11 14s ఎంత 154. 154/3. 154/3. సో యూనిట్స్ సెంటీమీటర్ లో ఉన్నాయి కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. ఇన్ కేస్ మీకు పాయింట్స్ లో ఇచ్చాడు అనుకోండి 3 5s 15, 3 1s అంటే 31 పాయింట్ సంథింగ్. ఓకేనా, 51 పాయింట్ సంథింగ్. అంటే ఇక్కడ మీకు ఆన్సర్ పాయింట్స్ లో ఇస్తే పాయింట్స్ లో కన్వర్ట్ చేయండి, ఫ్రాక్షన్ ఫామ్ లో ఇస్తే ఫ్రాక్షన్ ఫామ్. హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ 154/3 సెంటీమీటర్ స్క్వేర్. సింపుల్ క్వశ్చన్స్, బట్ కన్వర్షన్స్ ఇలా మీరు కన్వర్షన్స్ చేసుకొని ఎలా ఇచ్చిన ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, 10 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తం యొక్క ఒక జా కేంద్రం వద్ద లంబకోణం చేయుచున్నది. సో లంబకోణం అంటే 90 డిగ్రీస్. ఇన్ కేస్ 30 డిగ్రీలు చేస్తుంది అంటే 30 డిగ్రీలు. 60 డిగ్రీలు చేయించున్నది అంటే 60 డిగ్రీలు. అంటే ఇక్కడ డైరెక్ట్ గా 60 డిగ్రీసా 30 డిగ్రీస్ అని మెన్షన్ చేస్తే ఓకే. అలా కాకుండా లంబకోణము అని ఇచ్చాడు అనుకోండి, లంబకోణము అంటే క్లియర్ గా మనకు తెలిసిందే తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత 90 డిగ్రీస్. తీటా ఈజ్ ఈక్వల్ టు 90. ఒక పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏమడిగాడు వృత్తఖండ వైశాల్యం ఎంత అని ఇచ్చాడు. ఆర్ కూడా ఇచ్చాడు 10 సెంటీమీటర్స్. ఇంకా డైరెక్ట్ గా వైశాల్యము అంటే మనము θ/360 ఇంటూ πr స్క్వేర్ వేయడం కాదు ఫ్రెండ్స్. క్వశ్చన్ ఏమడిగాడు క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా, క్వశ్చన్ ఏమడిగాడు ఇక్కడ చూడండి. ఇక్కడ వృత్త అల్ప వృత్త ఖండ వైశాల్యము. మీకు ఇందాక ఖండ వైశాల్యం బేస్ చేసుకుని కూడా చెప్పాను, వృత్త ఖండాన్ని బేస్ చేసుకొని సెగ్మెంట్ బేస్ చేసుకుని కూడా చెప్పాను. మీకు డయాగ్రామ్ లో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే వృత్తము, వృత్తం యొక్క కేంద్రము, వ్యాసార్థం ఎంత ఆర్. అంటే ఇక్కడ ఏ 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు క్లియర్ గా. బి ఇక్కడ కూడా ఎంత ఇచ్చాడు 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు. వృత్త కేంద్రం ఓ. నెక్స్ట్ యాంగిల్ ఎంత 90 డిగ్రీస్. అంటే 90 డిగ్రీస్ ఇది. నెక్స్ట్ ఏమని ఇచ్చాడు అల్ప వృత్త ఖండము. వృత్త ఖండం అంటే మీకు చెప్పాను కదా, ఇది వృత్త ఖండము అంటే. అంటే ఈ పార్ట్ మనకి ఏమవుతుంది, మీకు ఇందాక డయాగ్రామ్ లో కూడా చెప్పాను, ఈ పార్ట్ మనకు అల్ప వృత్త ఖండం అవుతుంది. ఈ పార్ట్ అంటే ఏ బి కింద పార్ట్ చూడండి అది. అంటే ఈ పార్ట్ మనకి ఏమవుతుంది అంటే అల్ప వృత్త ఖండం అవుతుంది. ఇంకా మిగిలిన పార్ట్ మనకి ఏమవుతుంది అధిక వృత్త ఖండం అవుతుంది. ఓకేనా, క్లియరా. అదే మనకు సెక్టార్ వైశాల్యం అయితేనేమో ఇది ఏ ఈ పార్ట్ తీసుకోవాలి. ఈ పార్ట్
అంటే ఈ పార్ట్ అయితేనేమో మనకి ఏమవుతుంది సెక్టార్ వైశాల్యం అవుతుంది. కానీ మనకు అడిగింది క్వశ్చన్ సెక్టార్ వైశాల్యం పరంగా కాదు, త్రిజ్యాంతర వైశాల్యం పరంగా కాదు, వృత్త ఖండాన్ని బేస్ చేసుకొని ఇచ్చాడు. వృత్త ఖండము అంటే ఈ పార్ట్ క్యాలిక్యులేట్ చేయమని ఇచ్చాడు. ఇంకా షేడెడ్ చేశాను చూడండి, ఇంకా క్లియర్ గా అర్థం కావడం కోసం. మనకు కావాల్సింది ఈ పార్ట్, ఈ షేడెడ్ చేసిన పార్ట్ ఎలా వస్తుంది చూడండి. ఇక్కడ ఈ పార్ట్ మనకి ఏంటి సెక్టార్ వైశాల్యం కదా, ఈ పార్ట్ మనకు అంటే షేడెడ్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు షేడెడ్, మీకు క్లియర్ గా వస్తున్నా. షేడెడ్ ఏమవుతుంది మొత్తం ఈ మొత్తం పార్ట్ లో నుంచి మొత్తం AOB అనేది మనకు సెక్టార్ కాబట్టి సెక్టార్ వైశాల్యంలో నుంచి అంటే ఈ మొత్తం వైశాల్యంలో నుంచి ఈ లోపల త్రిభుజ వైశాల్యం తీసేసామనుకోండి, ఏ త్రిభుజము ట్రయాంగిల్ AOB త్రిభుజ వైశాల్యం తీసేసామనుకోండి, మనకు ఆటోమేటిక్ గా మనకి ఏమొస్తుంది షేడెడ్ పార్ట్ అనేది వచ్చేస్తుంది. క్లియరా? చూడండి మనకు కావాల్సింది షేడెడ్ పార్ట్ మాత్రమే. అప్పుడు మనం ఏం చేయాలి, ఈ మొత్తము అంటే ఇది సెక్టార్ వైశాల్యం కాబట్టి సెక్టార్ వైశాల్యంలో నుంచి ఈ త్రిభుజం యొక్క వైశాల్యం తీసేసామనుకోండి, ఆటోమేటిక్ గా ఈ షేడెడ్ పార్ట్ అనేది వచ్చేస్తుంది. అంటే ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. ఇది అయిపోయింది కదా, ఇంకొంచెం క్లారిటీగా చెప్పేస్తున్నా. ఇది అంటే అక్కడ చిన్నగా ఉంది కాబట్టి ఓకే, ఇక్కడ కొంచెం లెంత్గా ఇచ్చాను చూడండి. ఇప్పుడు మనకి ఈ పార్ట్ కావాలి. ఆల్రెడీ మీకు ఏం చెప్పాను, ఈ పార్ట్ ఏంటి మనకి సెక్టార్ అవుతుంది. ఈ మొత్తంలో నుంచి ఈ పార్ట్ తీసేసాం అనుకోండి, ఆటోమేటిక్ ఇది వచ్చేస్తుంది. ఈ మొత్తంలో నుంచి ఈ పార్ట్ తీసేస్తే ఈ పార్ట్ వచ్చేస్తుంది. నేను రాసింది కూడా అదే. నెక్స్ట్ సెక్టార్ వైశాల్యం అంటే తెలుసు మీకు, θ/360 ఇంటూ πr². θ ఎంత 90 degrees బై 360 ఇంటూ πr² ఎంత π అంటే ఎంత 22/7. 22/7 ఇంటూ r² దట్ ఈస్ 10 ఇంటూ 10. ఇది సెక్టార్ వైశాల్యం అయిపోయింది. మైనస్ AOB వైశాల్యము ఇక్కడ 90 degrees అని ఇచ్చాడు. 90 degrees అంటే ఏంటి, లంబకోణము. క్లియర్ గా తెలుసు మనందరికి లంబకోణము అంటేనే 90 degrees. అప్పుడు లంబకోణం యొక్క వైశాల్యం మనకి ఏమవుతుంది, బేస్ ఇంటూ హైట్ అవుతుంది. బేస్ ఇంటూ హైట్ అంటే ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఇది మనకి ఏమవుతుంది కర్ణం అవుతుంది. అంటే కర్ణం ఎక్కువగా ఉంటుంది, బట్ ఈ రెండు సమానం అని ఇచ్చాడు కాబట్టి ఇది 10, ఇది 10, ఇది లంబకోణము. అదేనా డయాగ్రాము చూడండి, ఇది 10, ఇది 10, ఇక్కడ లంబకోణము 10 అంటే మన ఫార్ములా ఏంటి, లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ ఎంత 10, హైట్ కూడా ఎంత 10, అంటే సింపుల్లీ 10 ఇంటూ 10. సో దీన్ని సింప్లిఫై చేశారనుకోండి, మనకు వచ్చేటువంటి ఆన్సర్ మనకి ఏమవుతుంది అంటే ఈ షేడ్ చేయబడినటువంటి భాగం అంటే ఏంటి, అల్ప వృత్తఖండం యొక్క వైశాల్యము. క్లియరా? సో సింప్లిఫై చేస్తారా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1s 4s 2 2s 2 11s అగైన్ 2 1s 2 5s అంటే మనకి ఇక్కడ ఓవరాల్ గా 11 5s 55, పక్కన ఒక 0/7 మైనస్ 2 1s 2 5s అంటే 50. 2 1s 2 5s 5 10s 50. సో దీన్ని సింప్లిఫై చేసామనుకోండి, 7 7s 49, 756, 4 ఉంటుంది, 735 అంటే అప్రాక్సిమేట్ గా 78 లో నుంచి 50 తీసేయండి, మీకు అప్రాక్సిమేట్ గా ఎంతనో తెలుస్తుంది. అంటే మీరు క్యాలిక్యులేషన్ చేయాలి, అన్ని మేమే చేస్తే ఏం లాభము, మీరు కూడా క్యాలిక్యులేషన్ చేయాలి. అంటే మీకు ప్రాసెస్ చెప్పాను, θ/360 ఇంటూ πr² మైనస్, సో లంబకోణం పరంగా ఇచ్చాడు కాబట్టి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో దీన్ని సింప్లిఫై చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఆ ఆన్సర్ మనకు అల్ప వృత్తఖండం యొక్క వైశాల్యము. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే 21 సెంటీమీటర్లు వ్యాసార్థంగా గల వృత్తంలో ఒక చాపము కేంద్రం వద్ద 60 డిగ్రీల కోణం చేయుచున్న చాపం యొక్క పొడవు ఎంత, త్రిజ్యాంతర వైశాల్యం ఎంత, లేదా అల్ప వృత్తఖండ వైశాల్యం ఎంత. సో క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగచ్చు. సో ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చాడు, రేడియస్ ఇచ్చాడు 21 సెంటీమీటర్స్ అని క్లియర్ గా ఇచ్చాడు, కోణం ఇచ్చాడు 60 degrees అని ఇచ్చాడు. సింప్లీ ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు, వృత్త చాపం పొడవు క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఆల్రెడీ మీకు ఫార్ములా చెప్పాను, వృత్త చాపం యొక్క పొడవు ఫార్ములా ఏంటి, θ/360 ఇంటూ 2πr. θ/360 ఇంటూ 2πr. θ ఎంత 60/360 ఇంటూ π ఎంత 22/7. r ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్, ఇక్కడ 2πr కదా. సో θ/360 ఇంటూ 2 ఇంటూ π ఎంత 22/7 ఇంటూ r ఎంత 21. సో సింప్లిఫై చేశారనుకోండి, ఆన్సర్ ఎంత వస్తే అంత. 6 1s 6 6s 7 1s 7 3s
2 1s 2 3s here 3 3 cancel అంటే ఇక్కడ ఓవరాల్ గా మనకి 21 మిగిలింది కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుంది 21 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ ఫార్ములా ఏంటి θ/360 ఇంటూ 2πr. నెక్స్ట్ కొంచెం లాజికల్ క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఈజీ అన్నమాట. 15 మీటర్ల భుజంగా గల చతురస్రాకార గడ్డి మైదానము చూడండి, ఇక్కడ చతురస్రాకార గడ్డి మైదానము అంటే ఇక్కడ ఓవరాల్ గా ఏ ఆకారంలో ఉంది అంట చతురస్రాకారము అంటే స్క్వేర్ షేప్ లో ఉంది. క్వశ్చన్ అర్థం చేసుకుంటే చాలా ఈజీ. సో చతురస్రాకారంలో ఉంది. సో భుజం పొడవు ఎంత ఇచ్చాడు 15 మీటర్లు. సో చతురస్రము అంటేనే మనకు అన్ని భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి ప్రతి భుజం యొక్క పొడవు ఎంత 15 సెంటీమీటర్లు. నెక్స్ట్ ఒక మూలలో అంటే ఇక్కడ ఒక మూల ఎక్కడో చోట ఒక మూలలో 5 మీటర్ల పొడవైన త్రాడుతో ఒక గుర్రం కట్టబడి ఉంది. అంటే ఇక్కడ ఒక గుర్రం కట్టేశారు. ఆ గుర్రం కట్టేసిన తాడు ఎంత పొడవు ఉందంట 5 మీటర్ల పొడవు ఉందంట. 5 మీటర్ల పొడవు ఉంది. నెక్స్ట్ ఆ గుర్రము గడ్డి మేయుటకు అవకాశం ఉన్నటువంటి ప్రాంత వైశాల్యం ఎంత. ఇక్కడ గుర్రం కట్టేశారు ఫ్రెండ్స్. ఆ గుర్రం కట్టేసినటువంటి తాడు పొడవు ఎంత ఉంది అంటే 5 మీటర్లు ఉంది. అంటే ఇప్పుడు ఏం చేయొచ్చు, ఇది 5 మీటర్లు. నెక్స్ట్ ఇలా ఇక్కడే మేయాలని లేదు. సో ఇది ఇటు మేయచ్చు. అంటే ఎంతవరకు మేయచ్చు 5 మీటర్లు ఎంతవరకు అయితే అవకాశం ఉందో అంతవరకు మేయడానికి అవకాశం ఉంది. అవునా, తాడు పొడవు 5 మీటర్లు అంటున్నాము. లేదా ఇటైనా 5 మీటర్లు వెళ్ళొచ్చు, ఇటైనా 5 మీటర్లు, ఇటైనా 5 మీటర్లు, ఎటైనా వెళ్ళొచ్చు. కాబట్టి సో ఈ సెంటర్ ఆఫ్ సర్కిల్ అనుకుంటే మనకి ఇది ఏమవుతుంది సింప్లీ r అవుతుంది. సో క్లియర్ గా మనకు ఎన్ని డిగ్రీస్ కోణం స్పష్టంగా తెలుస్తుంది, మనకు 90 డిగ్రీస్ అని తెలుస్తుంది. కాబట్టి θ ఎంత 90 డిగ్రీస్ అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. తాడు పొడవు ఎంత 5 మీటర్లు కాబట్టి r స్పష్టంగా తెలుస్తుంది ఏమని 5 మీటర్లు అని. సో ఇప్పుడు ఎంత వరకు గడ్డి మేయగలదు అంటే ఇంతవరకు మేయగలదు. అవునా, సో ఇది అవసరం లేదు మనకి ఇప్పుడు. ఇంకా సో మనకు కావాల్సింది ఈ చతురస్రంలో భాగమే కాబట్టి ఇదంతా పాసిబిలిటీ చెప్తున్నా అంతే. సో మనకి ఇది అవసరం లేదు. నేను పాసిబిలిటీ చెప్పాను ఇంతవరకు అని, కానీ మనకు చతురస్రాకారం పరంగానే అడిగాడు కాబట్టి అంటే అది చతురస్రాకారంలోనే ఉంది అని క్లియర్ గా ఇచ్చాడు. సో అప్పుడు మనకు పాసిబిలిటీ ఇక్కడ నుంచి ఇంతవరకు ఎక్కడైనా గడ్డి మేయచ్చు అనమాట. సో అది మనకు క్లియర్ గా సెక్టారే కదా, సెక్టార్. యాంగిల్ ఎంత ఇది చతురస్రము అంటేనే మూలను ఎంత యాంగిల్ చేస్తుంది 90 డిగ్రీస్ చేస్తుంది. కాబట్టి కోణము 90 డిగ్రీస్ అని ఇచ్చాడు. క్లియర్ గా సెంటర్ ఆఫ్ సర్కిల్ అని డయాగ్రామ్ రూపంలో చెప్పాను కదా. అప్పుడు వ్యాసార్థం మనకి ఏమవుతుంది 5 సెంటీమీటర్లు అవుతుంది. సో సింప్లీ ఫార్ములా θ/360 ఇంటూ πr². π అంటే ఎంత 22/7, r² అంటే ఎంత 5 into 5. సో సింప్లిఫై చేస్తారనుకోండి వచ్చేటువంటి ఆన్సర్ మనకి ఏమవుతుంది ప్రాంత వైశాల్యము 1s 4s 2 2s 2 11s. సో 5 5s 25. సో 25 11s 275 by 7 2s 14. యూనిట్స్ ఏంటి మీటర్స్ కాబట్టి మీటర్ స్క్వేర్. ఇన్ కేస్ పాయింట్స్ లో ఇచ్చాడు అనుకోండి సింప్లిఫై చేసి చేయండి మీకు ఆన్సర్ వచ్చేస్తుంది.